గత వైసీపీ ప్రభుత్వం 12 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజా జీవితాన్ని భ్రష్టు పట్టించిందని చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో 20 రోజులు విజయవాడ వరదలకు కేటాయించినా ఎక్కడా పాలన కుంటుపడలేదని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చెవర్తి జగన్మోహన్ రాజు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు నాయుడుకు చరిత్రలో మరచిపోలేని విజయం ప్రజలు అందించారని అన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చారిత్రాత్మక విజయాలను సాధించారని అన్నారు. త్వరలో చంద్రబాబు నాయుడు పాలన దేశంలో నెంబర్ 1 కాబోతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమాలు కనుక మనం ఒకసారి కనుక గమనించగలిగితే డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల బ్రతుకుదెరువులను దృష్టిలో పెట్టుకొని పేదల యొక్క జీవనాధారానికి అన్ని దగ్గరలో కూడా డబ్బులు పెరిగిపోయినాయి, ఎక్కడ ఇబ్బంది పడతారో అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా పెన్షన్లని 3,000 నుంచి 4,000కి చేయడం జరిగింది. అలాగే బకాయిలు ఉన్నటువంటి 3,000తో కలిపి ప్రతి నెల 1వ తేదీ, అలాగే 1వ తేదీ సెలవు వస్తే 31వ తేదీనే పేద ప్రజలందరికీ ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాగే గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా రిక్రూట్ కాలేదు. ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి పిల్లల యొక్క విద్య సంబంధించినటువంటి టీచర్ల యొక్క రిక్రూట్మెంట్ ఒక్కటి కూడా జరగలేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాగానే దాదాపు 16,500 పోస్టులకు కావాల్సినటువంటి మెగా డిఎస్సిని విడుదల చేసి వెంటనే అది జరిపించేదానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది.